నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేయించి జరిగే తొలి నల్గొండ గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి తొలి ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే పేదవానికి ఎప్పుడైనా అవసరం వస్తే నా దగ్గర రావాలంటే సార్ ఏమనుకుంటాడు, ఆత్మగౌరవం కూడా పేదవాళ్ళకి అడ్డం వచ్చి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంది. హైదరాబాద్లో ప్రజావాణి పెట్టినట్టు నల్గొండలో కూడా ప్రతి కార్పొరేటర్ ఒక వార్డు పెట్టిస్తాం. వాళ్ళ ఆఫీసులో ఉండాలి. వాళ్ళు వచ్చిన దరఖాస్తు అంతా కూడా నాకు ఆన్లైన్లో పంపాలి. దానికంటే నేను కలెక్టర్ గారికి పంపడం, మేయర్కి పంపడం, స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు వారికి పంపుతూ వారానికి 2 రోజులు నేను మున్సిపాలిటీలో ప్రతిరోజు 2 గంటలు ఉంటాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ప్రజలకు సంబంధించిన ఎన్నికలు, ఇది పేదోళ్ళకు సంబంధించిన ఎన్నికలు. మీ అందరికీ నల్గొండ అసెంబ్లీ సెగ్మెంటు టౌన్లో ఉన్న పేదవాళ్ళకు మాటిస్తున్నా, భరోసా ఇస్తున్నా. మీ ఇంటి పెద్దలాగా, మీ అన్నలాగా, మీ తమ్మునిలాగా మీరెవ్వరు నేను బతుకున్నంత కాలం వీళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మీరు 5 సార్లు గెలిపించి రెండోసారి నల్గొండ చరిత్రలో 75 ఏళ్ళలో రెండోసారి ఎమ్మెల్యేనే గెలవాలి. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంట్కు భువనగిరిలో పోటీ చేస్తే అక్కడికి కూడా వచ్చి మీరు ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ చేసి ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిండ్రు. అందరూ కూడా చేయి గుర్తుకు ఓటేయండి. తెలంగాణ మున్సిపాలిటీలో 123, 7 మేయర్లు, 116 మున్సిపాలిటీస్కు సంబంధించి 110 గెలవబోతున్నాం. కార్పొరేషన్ 7 కార్పొరేషన్లో స్వీప్ చేసే కార్పొరేషన్ మొదటి ర్యాంకులో ఉన్నది నల్గొండ కార్పొరేషను. మరొకసారి మా పెద్దలందరికీ, మేధావులకు, టీచర్లకు, వ్యాపారస్తులకు, మైనార్టీలకు, దళితులకు, అన్ని కులాల వారికి టికెట్లు కూడా ఆ విధంగా ఇచ్చాను. నేను ఎవరేమనుకున్నా మా టికెట్ లిస్ట్ చూడండి, మీ తెలంగాణ మొత్తం తిరగండి. ఈ విధంగా సామాజిక న్యాయం ఎవరైనా నాయకుడు చేసిండా ఆ విధమైన చేసినా. మా క్యాండిడేట్లు అందరూ కూడా యంగ్, ఎడ్యుకేటెడ్, 24 పనిచేసే నాయకులు ఉన్నారు. అక్కడ ఓటేసి పొరపాటు గ్రహపాటు ఒక వార్డు గెలిస్తే ఆ వార్డు కౌన్సిలర్ ఇంటికే పరిమితం అవుతాడు, నా దగ్గరికి రాడు. అక్కడ పోయిన ప్రభుత్వం లేదు కాబట్టి ఆ వార్డులో ప్రజలు సఫర్ అవుతారు. అందుకని సాయంత్రం వరకు మినిమం 80 నుంచి 90% పోలింగ్లో పాల్గొనండి. మీరు ఎక్కడున్నా వచ్చి ఓటేయండి. ఈ ఓటు ద్వారానే మీ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఓటు అనేది మీకు ఆయుధం. రేపు నన్ను నిలదీయాలంటే ఆ వార్డులో ఎక్కువ పోలింగ్ జరిగిందంటే ఆ వార్డులో ప్రజలందరూ చైతన్యవంతులు, మనం ఆ వార్డుని రూపుదిద్దారు. ఏమేస్తానులే ఓటు అని చెప్పి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేయకపోతే మనం అర్థమే లేదు. అందుకని అర్బన్లో ఎప్పుడు పర్సంటేజ్ తగ్గుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. అర్బన్లో సమస్యలు లేవనా పొద్దున్న లేస్తే అర్బన్లో ప్రతి సమస్య గురించి నా దగ్గరకు వస్తారు. మీరు ఓటింగ్ వచ్చేసరికి ఎందుకు తక్కువ చేస్తాం? ఓటింగ్ శాతం పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఎన్ని చేసినా ప్రజలలో